హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ సేమియా పకోడీ వేసి చూపిస్తున్నా అండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులో వాటర్ వేసేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని అది కొంచెం వాటర్ మసిలే వరకు మసిలించుకోవాలి. తర్వాత నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నా అండి సేమియా. దాన్ని కొంచెం ఉడికించుకోవాలి, కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా. ఒక 50-60% ఉడికితే సరిపోతుందండి. సేమియా మనకు ఊరికనే తొందరగానే ఉడికిపోతూ ఉంటుంది కదా. ఒక 5-10 మినిట్స్ అట్లా ఉడికించుకొని తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోవాలి. తర్వాత పైన కొంచెం చల్లటి నీళ్ళు పోసుకోవాలి, అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటే చల్లారుతుంది. ఆ లోపు మనము పకోడీకి కావాల్సినవి కట్ చేసేసి పెట్టేసుకోవాలి. అదే గిన్నె తీసేసుకొని అందులో ఒక కప్పు శనగపిండి, కొంచెం తక్కువ ఎక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు అంటే శనగపిండి. అందులోనే ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని సేమియా కూడా వేసేసుకోవాలి. సాల్ట్ చూసుకొని ఇంకొంచెం పడితే అనిపిస్తే చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే కారం వేసేసుకొని సేమియా వేసేసుకొని చేతితోటి మంచిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకునండి, కొంచెం జీలకర్ర. ఆనియన్ పకోడీలా అంత టేస్ట్ ఉండదు, కానీ ఇది కూడా ఒక రకమైన కొంచెం డిఫరెంట్గా అన్నట్టు అండి. కొంచెం క్రిస్పీగానే ఉంటాయి. క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. అలాగే క్యాబేజీ పకోడీ కూడా చాలా బాగుంటుందండి. మీరు కనుక ఇంతవరకు ట్రై అయిపోతే అది కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ చేశాను, నా ఛానల్లో ఉంది. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా వేసేసుకోవాలి. అంతే, బాగా పలచగా చేసేసుకోవద్దు. అంటే మనం శనగపిండి బజ్జీలు చేసుకుంటాం కదా, అలా చేసుకోవద్దు. మనం డ్రై పకోడీకి వేసుకున్నట్టు కలుపుకోవాలి పిండి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. మూకుల్లో బట్టే అన్నీ వేసేసుకొని బాగా ఫ్లేమ్ కూడా ఎక్కువ పెట్టేసుకోవద్దు, మీడియంగా పెట్టేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ వేసేసుకొని కాల్చుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని మంచిగా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీని పక్కకు చట్నీలు కూడా ఏం అవసరం లేదండి, డైరెక్ట్ తినేయచ్చు. అంతే, సేమియా పకోడీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.